Echoes of vanished red, the Edomites' domain, buried in dust, yet the truth shall remain. From Petra stones to Seir's highland, the Bible speaks with a guiding hand. History, maps and ruins agree. God's word confirmed through archaeology. Mystery. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఏర్పాటు చేసినటువంటి ఈ మంచి రోజు కొరకు మేమందరం కూడుకుని ప్రభా మీ మాటలు వినుట కొరకు మీరు అనుగ్రహించినటువంటి మంచి సమయం కొరకు మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. చెప్పబోతున్న ప్రతి మాటను అర్థం చేసుకునే జ్ఞానాన్ని మీ బిడ్డలందరికీ దయచేయండి ప్రభా. అలాగే అర్థవంతంగా బోధించినట్లుగా ప్రభా మీ కృపను చూపించమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరి బాగున్నారండి అందరూ? మరి నాకు బాగా ఇష్టమైనటువంటి రెఫరెన్స్ని చదువుకుని వర్తమానంలోకి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. నేను ఎక్కడికి పోయినా ముందు ఈ వచనంతో ప్రారంభిస్తాను. మరి అందరం చదువుదాం. చదవండి దయచేసి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసము, బాప్తిసం గురించిన బోధయు, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అని పునాది. ఇక్కడ ఆగాలి. పునాది చెప్పన్నాడు, చెప్పొద్దన్నాడా? పునాది తర్వాత లైన్ చదవండి. పునాది మరలా వేయకంటే దాని గురించి చెప్పొద్దన్నాడు, చెప్పమన్నాడా? అందరు చెప్పాలి. చెప్పమన్నాడా చెప్పొద్దన్నాడా? దేవుణ్ణి నమ్ముకోండి, విశ్వాసంలో ఉండండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, హస్త నిక్షేపణం తీసుకోండి, తీర్పు, పునరుద్ధానం, వీటి గురించి ఇవన్నీ తొలి రోజుల్లో కావాల్సిన సంగతులు. ఇవన్నీ ఎప్పుడు కావాలి? తొలి రోజుల్లో కావాల్సిన సంగతులు. మన మధ్య ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు సేవకులు. ఇప్పుడు మీకు వచ్చి మారు మనసు పొందండి అని చెప్పాను అనుకోండి, దీనికోసం ఎంత బిల్డప్ అంటారు, అవునా కదా? మిమ్మల్ని అందరినీ దేవుణ్ణి నమ్మండి, విశ్వాసం ఎదగండి అన్న అనుకోండి, ఏమంటారు? మాకు తెలియదా అంటారు, అవునా కదా? బైబిల్ ఏం చెబుతుంది? పునాది మరలా వేయకంటే అవి ఒకప్పుడు మాట్లాడాలి స్టార్టింగ్ స్టేజ్లో. యేసుని నమ్మిన తొలి రోజుల్లో కావాల్సిన సంగతులై. కాకపోతే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, తొలి రోజుల్లో ఉన్నదే అంటే సండే స్కూల్లో నేర్చుకున్నదే ఎన్నేళ్ల పాటు, చచ్చిపోయేదాకా 60 ఏళ్ల పాటు ఏ సంగతులు మాట్లాడి చివరికి బైబిల్లో ఉన్న అనేక సంగతులు అసలు ఏమి వినకుండానే చచ్చిపోతున్నారు జనం, అవునా కదా? బైబిల్ అనేక సంగతులు ఉన్నాయి. అనేక సంగతులు ఏనాడు వినలేదు ఎప్పుడు. అదేమనంటే సండే స్కూల్లో కొన్ని సంగతులు నేర్చుకున్న సంగతుల్ని అదే బైబిల్ మొత్తం అని చెప్పి విని ఏం చేశారండి? చాలా సంగతులనే మర్చిపోయారు, అవునా కదా? ఇలా ఎందుకైందంటే ఇలా రావడానికి కారణం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి డెప్త్లోకి జనాలు పోలేదు. మరి ఇందాక దాకా మనోళ్ళు పాడిన పాటలు అన్నింటిలో ఎక్కువ పాటలు దేని గురించి పాడారు? మావిడ అప్పుడప్పుడు పాట పాడుతూ ఉంటుంది, నా కన్నీరు చూవడా అని. ఎందుకని? పొద్దాకి ఏడుపులేనా? దేవుడి దగ్గరికి వచ్చి ఏడుపే, నా కన్నీరు తుడుచువాడా, అవునా కాదా? నొప్పలోండి తీర్చువాడా, తలనొప్పి వచ్చింది తగ్గించువాడా, జుట్టు ఊడిపోతుంది జుట్టు ఇచ్చేవాడా, అవునా కదా? ప్రసంగాలన్నీ ఇప్పుడు ఏంటండి? పెద్ద స్పీకర్లు చెప్పే ప్రసంగాలు ఏంది? ఒక ఆయన చెబుతా ఉన్నాడు, ఇక్కడ కొంతమందికి తల జుట్టు వచ్చింది, దేవుడు చెబుతున్నాడు మీ అందరికీ దేవుడు నల్ల జుట్టు ఇవ్వబోతున్నాడు అన్నాడు. దానికని ప్రవచనం చెప్పాల్సిన పని లేదు. 25 రూపాయలు పెట్టి షాంపూ కొనుక్కుంటే ఇట్ట రాసుకుంటే ఏమైతే పావు గంటరా నల్లగా అయిపోతుంది. దానికోసం ఆయన ప్రవచనం చెప్పి 25,000 మీ దగ్గర కొట్టాల్సిన పని లేదు, అంతే కదండి? ఒక ఆయన వచ్చి ఇక్కడ కొంతమంది జుట్టు ఊడిపోతుంది దేవుడు చెబుతున్నాడు అంటే ఏమని? మీకు దేవుడు జుట్టు ఇవ్వబోతున్నాడు. దేవుడు ముందు మంచి జుట్టే ఇచ్చాడు, ఇలా సరిగ్గా నిలబెట్టుకోవడం రాక జుట్టు అంతా ఓడగొట్టుకున్నారు, అవునా కదా? ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాడు ఏమని? దేవుడు మళ్ళీ జుట్టు ఇస్తున్నాడని చెబుతున్నారు. చెప్పంగానే జుట్టు లేని వాళ్ళందరూ స్తోత్రం హల్లెలూయా అంట,
ఎవరు కనెక్ట్ అవుతారు దానికి? జుట్టు లేని వాళ్ళు కనెక్ట్ అవుతారు. అవునా కదా? అంటే క్రైస్తవుల్ని జనాలు ఎట్లా తయారు చేశారంటే మానసిక రోగుల్లాగా తయారు చేశారు. వాస్తవం కాదు చెప్పండి? క్రైస్తవుల్ని జనాలు ఎలా తయారు చేశారో మానసిక రోగులు మార్చేశారు. ఏదో అవసరం ఉండి అవసరం కోసమే వాళ్ళు వచ్చినట్టుగా, మిగతా వాళ్ళు పెద్ద కులాలు కలిగి వాళ్ళకి అనవసరాలు తీరిపోయి వాళ్ళకి దేవుడితో పని లేనట్టుగా, క్రైస్తవులు అంటే ఎక్కువ మంది దళితుల్లోంచి వస్తారు కాబట్టి, చిన్న కులాల్లోంచి వస్తారు కాబట్టి, వీళ్ళకి అవసరాలు ఉన్నాయి కాబట్టి ఈ అవసరాల కోసమే దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు లాగా ఎలా జరుగుతుందంటే సమాజంలో ఇలాంటి చిత్రీకరణ జరుగుతుంది. మరొకసారి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులై ఉన్నందున వాటిని విశదపరచుట కష్టం. పౌలు గారు చెబుతున్న మాట, చెప్పాల్సిన సంగతులు బోల్డ్ ఉన్నాయి కానీ వినే స్టామినా ఎవరికి లేదు, మీకు లేదు అని అక్కడ ఉన్నటువంటి జనాలతో చెబుతున్నారు. ఎందుకని? మీరు వినటానికి ఎలా అయిపోయారో, మందులంటే ఇని అర్థం చేసుకునే శక్తిలో లేరు జనం. అవునా కదా? బైబిల్లో ఉన్నటువంటి డెప్త్లోకి వెళ్ళే సంగతులు విని అర్థం చేసుకునే సంగతుల్లో జనాలు లేరు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఏం చెబుతారండి? మళ్ళీ అబ్రహాము ఇస్సాకు యాకోబు నుంచి ఒక సిరీస్లో విశ్వాసంలో 4 పాయింట్లు, అంతేనా కదా? దాని తర్వాత స్థిరత్వంలో ఒక 3 పాయింట్లు, రక్షణలో ఒక 5 పాయింట్లు చెప్పంగానే దానికి మంచి మసాలా దట్టించి వాళ్ళ సాక్ష్యాల పేరుతో వాళ్ళ అనుభవాలను కూడా అందులో దట్టించి కొంతమంది దానికి ఇంకా మంచి మసాలా కలిపి మంచి రక్తి గట్టించేలాగా చెప్పారనుకోండి, భలే చెప్పాడంట. ఎలా చెప్పాడంట? భలే చెప్పాడంటారు. కానీ అందులో బైబిల్లోంచి ఏమొచ్చింది? నిన్న బాపట్లో ఒక మీటింగ్లో దగ్గరగా మంచి గ్యాదరింగు, మంచి వర్తమానం అయిపోయిన తర్వాత ఒక ఆయన అన్నాడు, నేనైతే అసలు బైబిలే తీయకుండా చెబుతానండి వాక్యం అన్నాడు. ఏం చేస్తాడంటే ఆయన బైబిలే తీయకుండా వాక్యం చెబుతా అన్నాడు. ఇట్లాంటి వాక్యాలు ఎన్ని చూసాం? ఇన్ని చూసి జుట్టుకి రంగేసాం. బైబిల్ కూడా తీయకుండా వాక్యం చెబుతున్నాడంట. అవి మాకు చెప్పటం రాక. అవునా కదా? కళ్ళు మూసుకుని మొదలు పెడితే చిన్ననాటి నుంచి ఇప్పటికే 2-3 వేల ప్రసంగాలు చెప్పిన అనుభవంతో కంటిన్యూస్గా చెప్పేస్తాం. అవునా కదా? కాకపోతే తిమోతి గారికి పౌలు గారు ఉత్తరం రాస్తా ఏమన్నాడు? ఒక మంచి మాటను చదువుదాం. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివారిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. అక్కడ 3 అనే నెంబర్ ఉందండి. 3 కింద ఏముందో చదవండి. సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను. కంటిన్యూ చేయండి. నిన్ను నీవే దేవుని ఎదుట కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. దేనికోసం? సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. సత్యవాక్యాన్ని ఏం చేయాలి? సరిగా విభజించాలి. విభజించి బోధించడం కోసం నువ్వు బహుగా ప్రయాసపడి అంటున్నాడు. నిన్ను నీవే కనపరుచుకో. దేనికోసం? వాక్యాన్ని నీట్గా డివైడ్ చేసి దాని అర్థాన్ని మీరు ఏం చేయాలి? బాగా గ్రహించి దాన్ని ఏం చేయాలంటే జనాలకి చెప్పాలి. అవునా కదా? సేవకులకి మెయిన్ డ్యూటీ ఏంటండి? సువార్తను ప్రకటించాలి. అయితే ఒకే సువార్తని సంవత్సరాల పాటు చెబితే కుదిరిద్దా? అప్గ్రేడ్ అవ్వాలి. అవునా కదా? ఈ మధ్యకాలంలో నేను చీరాల్లో ఒక ఇంగ్లీష్లో వాక్యం చెప్పిన తర్వాత అందులో ఒక డాక్టర్ ఏం చేసిందంటే మొత్తం హాస్పిటల్ని తీసుకొచ్చి పెట్టింది ముందు. ఎవరిని? హాస్పిటల్లో ఉన్న జనాలు మొత్తాన్ని తీసుకొచ్చి ఫుల్ జనం. ఈ జనం అంతా అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే ఒక మంచి వర్తమానం ఇంగ్లీష్లో చెప్పా. అంతా అయిపోయిన తర్వాత ఆమె డిసప్పాయింట్ అంటే సాటిస్ఫై కాలే. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే ఆమె ఒక్కతే సాటిస్ఫై కాలే. ఎందుకనంటే 15 ఏళ్ల క్రితం 2వ రాకడ వర్తమానాలు చెప్పా. ఎన్నేళ్ల క్రితం? 15 ఏళ్ల క్రితం 2వ రాకడ వర్తమానాలు, ఎరుషలేము, ఆ పట్టణం, ఎర్రని పెయ్యి, దాని తర్వాత సీక్వెన్స్ మొత్తం అదే నెల్లూరు జిల్లాలో కూడా చెప్పాం. మన పాస్టర్ గారే సాక్ష్యం. అవునా కదండి? 2వ రాకడ గురించి దగ్గర 40 మీటింగులు పెట్టాం. క్రీస్తు రాకడ ధ్వని అనే పేరుతో. 15 ఏళ్ల క్రితం ఉందామా? ఆ మైండ్ ఏ మైండ్లో ఉందండి? 15 ఏళ్ల క్రితం 2వ రాకడ గురించి చెప్పాం కాబట్టి ఇప్పుడు కూడా అదే 2వ రాకడ గురించి, అందులోని ఇశ్రాయేలుకి పక్కన ఉన్న పాలస్తీనాకి యుద్ధం జరుగుతుంది కాబట్టి దాన్ని ఎక్స్పెక్ట్ చేసిందాం. వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వచ్చి
ఆ డాక్టర్ గారు ఏమంటుందంటే, నేను యాక్చువల్గా రెండో రాకడ గురించి చెప్తారనుకున్నానండి అని పక్కన వాళ్ళందరూ చెబుతుంది. రెండో రాకడ గురించి చెప్పాలంటే మన పాస్టర్ గారే సూపర్గా చెప్తాడు అసలు. అంటే నేనేమనంటే, సరేనమ్మా 3 రోజులు ఏర్పాటు చేసుకో, 3 రోజులు ఎండాకాలం సెలవులు ఏర్పాటు చేసుకో, నీ కోరిక ప్రకారం రెండో రాకడే చూద్దామని చెప్పి అప్పుడు ఏం చెప్పారంటే అప్గ్రేడ్ అవ్వలామా. ఎవరో ఆమె అప్గ్రేడ్ అవ్వలేదు. అవునా కదా? పాస్టర్ గారు ఏమవ్వాలండి? ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి. అవునా కదా? లోకంలో ఉన్న దానికన్నా ఘనంగా ఎవరు చెప్పాలి? మన పాస్టర్ గారు చెప్పాలి. మన పాస్టర్ గారులే చెప్పాలి. మరి నిన్న రాత్రి మన టీవీలో ఒక వర్తమానం వచ్చింది. ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని, టాకింగ్ లైట్స్, కాంతి, మాట్లాడే కాంతి అని ఒక మంచి సబ్జెక్ట్ వచ్చింది. చాలా వండర్ఫుల్ మెసేజ్ అది. మరి ఎంతమంది ఉన్నారండి అది? ఇలాంటి సంగతులు కొద్దిమంది అన్న పూనుకొని చెప్పాలా వద్దా? అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మరొక మారు చదువుదాం. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులై ఉన్నందున వాటిని విశదపరచుట కష్టం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. అందుకే ఈ మీటింగ్ కోసం పాస్టర్ గారు ఒకటే చెప్పా. ఏమని? విశ్వాసులు ఎవరు వద్దు. ఎవరు కావాలి? ఓన్లీ పాస్టర్లే కావాలి. ఎందుకని బలమైన ఆహారం తినడానికి కొద్దిగా స్టామినా ఉన్నవాళ్ళు కావాలి. అవునా కదండి? మంచి వేటను కోసామనుకోండి, వేపన వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఏం చేస్తారు? చూసి వాంతులు చేసుకుని వెళ్ళిపోతారు. అంతేనా కాదా? అదే మన సుందరి పాస్టర్ గారు లాంటి పిల్లల్ని దిట్టంగా కూర్చోబెట్టండి, దెబ్బ అంటే ఒక చూపు చూస్తే ఏమైతే ఎముకలతో సహా పిండి అయిపోవాలి అక్కడ. అందుకే ఈ మీటింగ్ కోసం మనం ఎన్నుకున్న జనం ఎవరో? మీరే సేవకులు. ఎందుకని? బలమైన ఆహారం తినడానికి అర్హులు ఎవరంటే మీరు. ఏదైనా వినాలి అని అంటే మీరు వినొచ్చు, ఏదైనా అర్థం చేసుకోవాలంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఒక సాధారణ విశ్వాసికి మనం ఈ బిల్స్ చెప్పామనుకోండి, ఎక్కిద్దా? ఎక్కదు. కాబట్టి మనం ఇప్పుడు వర్తమానంలోకి వెళ్దామండి. ఈరోజు ఇచ్చిన టైటిల్ పేరేంటి చెప్పండి అందరూ? టైటిల్ పేరేంటి? కనుమరుగైన ఎర్రని సామ్రాజ్యం. కనుమరుగైన ఎర్రని సామ్రాజ్యం. దీన్ని నేను ఇంగ్లీషులో ఒక పుస్తకంలాగా రాస్తున్నాను. ఈ పుస్తకాన్ని మార్చి నెల చివరిలో మరి గుంటూరులో ఉన్న నాగార్జున యూనివర్సిటీలో దాన్ని రిలీజ్ చేయబోతున్నా. మరి ఈ పుస్తకం దాని యొక్క గ్లిమ్స్ అనమాట. గ్లిమ్స్ అంటే పుస్తక సారాంశంలో కొన్ని పాయింట్లు మీ ముందు పెట్టాలనేది ఈరోజు మన మీటింగ్ యొక్క సారాంశం. పుస్తకం పేరేంటండి? ఎకోస్ ఆఫ్ ద వ్యానిష్డ్ రెడ్ సివిలైజేషన్. అంటే కనుమరుగైనటువంటి ఒక ఎర్రని సామ్రాజ్యం. ఇలాంటి ఒక ఎర్రని సామ్రాజ్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. మరి నా పుస్తకంలో ఫ్లాట్గా స్టోరీ చెప్పకుండా ఏం చేసామంటే కొన్ని ఫిక్షనల్ జనాలతో ఏం చేసామంటే కథను ప్రారంభించి, ఈ కథ ఎలా స్టార్ట్ అయ్యిద్దంటే ఒక మంచి హిస్టరీ అంటే చరిత్ర తెలిసినటువంటి విద్యార్థులు, అలాగే ఆర్కియాలజీ తెలిసిన విద్యార్థులు. ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్రం. ఏదైనా మనం తెలుసుకోవాలనుకోండి ఎక్కడికి వెళ్ళాలంటే పురావస్తు శాస్త్రం దగ్గరికి వెళ్ళాలి. పురావస్తు శాస్త్రం లేకుండా ఇది అని చెప్పి ఎవరో చెప్పలేరు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమని? ఒక రాత్రి 185,000 మందిని ఎవరు చంపారో? దేవదూత వచ్చి చంపారు. ఇది మనం బైబిల్లో చదివినప్పుడు బాగుంటుంది. మనం దేవుని స్తుతిస్తాం హల్లెలూయా అని. మన పాస్టర్ గారు అయితే మైక్ లేకుండానే రీసౌండ్ వచ్చేటట్టు చెబుతాడు. అవునా కాదండి? ఏమని? హల్లెలూయా అని రీసౌండ్ వచ్చేటట్టు చెబుతాడు. ఎందుకని? దేవుడు గొప్ప పని చేశాడని. అది నీకు గొప్పే, బాగానే ఉంది. ఇదే మాట నువ్వు పక్కనోడికి చెప్పావు అనుకోండి, ఆయన ఏమంటాడు? మీ గ్రంథం మీ ఇష్టం, మీరు ఇంతే చేశారు. మా దేవుడు అయితే ఏం చేశాడో తెలుసా? చిటికి నేల మీద కొండనే ఎత్తాడు అంటారు. దేని మీద? చిటికి నేల మీద కొండనే ఎత్తుకుని నాడు నుంచి ఎడకి తీసుకొచ్చాడు అంటారు. ఒక ఆయన వచ్చేమంటాడంటే చిన్న మొక్కని పీకురా బాబు అంటే మొక్క ఏముంది కొండనే తెస్తానని చెప్పి ఏం చేశాడంటే ఆయన ఆ మూల నుంచి ఈ మూల కొండనే తెచ్చాడు అంటాడు. ఇక్కడేమైంది? ఆఫ్టర్ ఆల్ 185,000 మందిని చంపారు, మా దాంట్లో కొండనే ఎత్తుకొచ్చారని చెబుతారు. అవునా కాదా? ఇప్పుడు ఇది వాస్తవా కాదా తెలుసుకోవాలంటే ఏం చేయాలండి? దీనికి ఒక ఆధారం ఉండాలా వద్దా? ఇప్పుడు 185,000 మందిని చంపారని బైబిల్లో ఉన్న సంగతికి ఆధారం ఏంటి? నువ్వు క్రైస్తవుడు కాబట్టి నమ్మేవి బాగానే ఉంది. మరి బయటోడు నమ్మాలంటే
ఏం కావాలి? ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫ్ ఏంటి? ఆ ప్రూఫ్నే ఆర్కియాలజీ అనేది సపోర్ట్ చేయాలి. అర్థమవుతుందండి? ఇంతకీ ఎవరి కాలంలో జరిగింది ఆ సంఘటన? ఎవరి కాలంలో జరిగిందండి? సన్హెరీబు అనే ఒక రాజు కాలంలో జరిగిన సంగతి. అప్పుడు హిజ్కియా అనే రాజు ఇక్కడ ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? సన్హెరీబు. జరుగుతున్న సన్నివేశం అక్కడ యెరూషలేం. సన్హెరీబు ఏ దేశానికి రాజు? అషూరుకి రాజు. అషూరు క్యాపిటల్ సిటీ ఏంటి? నీనివే అనే ఒక మహాపట్టణం. బాగా అర్థం చేసుకోండి. కొత్త సంగతులు మాట్లాడుతున్నాం ఈరోజు. తలనొప్పి పోవాలి, కడుపు నొప్పి పోవాలి కాకుండా మంచి సంగతులు వేరే లెవెల్లోకి వెళ్తున్నాం కాబట్టి నీట్గానండి. ఇప్పుడు ఏం కావాలండి? సన్హెరీబు అనే రాజు, వాళ్ళ యొక్క సామ్రాజ్యం అషూరు సామ్రాజ్యం. అషూరు రాజధాని నీనివే పట్టణం. ఈ నీనివే పట్టణానికి తిరిగి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక శిలాఫలకాన్ని రాపించాడు. ఏమని రాపించాడు? ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ 185,000 మంది అషూరు సైనికులు చచ్చిపోయారు. రాత్రికి రాత్రే అలా పడుకున్నాం. అలా నిద్రలేసరికి ఏమైంది? 185,000 మంది చచ్చిపోయారని ఆయన స్వహస్తాలతో చెక్కించినటువంటి శిలాఫలకం. ఈ శిలాఫలకాన్ని టేలర్ అనే ఒక ఆర్కియాలజిస్ట్ కనుక్కొని దీన్ని ఏం చేశాడంటే బ్రిటిష్ మ్యూజియంలో పెట్టాడు. పెట్టిన తర్వాత ఇందులో చదివితే ఏదైతే ఉందో అదే బైబిల్లో ఉంది. బైబిల్లో ఉన్నదే ఆయన చెప్పాడు. ఆయన చెప్పిందే బైబిల్లో ఉంది. బైబిల్ ఏమనుంది? సన్హెరీబు వచ్చాడు, పిచ్చి కోతలు కూసాడు. కూసిన తర్వాత రాత్రి దేవుడు ఒక దేవదూతను పంపించారు, 185,000 మంది చచ్చిపోయారు. ఇదే సంగతి ఎక్కడుంది? సన్హెరీబు రాసుకున్న పుస్తకంలో కూడా ఉంది. అంటే బైబిల్ చెప్పింది వాస్తవా కాదని తెలియాలంటే ఇప్పుడు మనకి ఏ సపోర్ట్ కావాలి? ఆర్కియాలజీ సపోర్ట్ కావాలి, పురావస్తు శాస్త్రం. ఇది ఇప్పుడు ఎక్కడుంది? మీరు యెరూషలేం వెళ్తే యెరూషలేంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి అదే శిలాశాసనాన్ని మీరు మీ కళ్ళతో చూసి మీరే చదివి రావచ్చు. అంటే బైబిల్ ఎంత గొప్పదో మీకు అర్థమైందండి? కొట్టని చెప్పట్లు మరి అందరం. ఇది బైబిల్ యొక్క గొప్పతనం. ఇప్పుడు అదే ప్రశ్న మనం వాళ్ళని అడుగుతాం. ఏమని? కొండను ఎత్తుకొచ్చాడు, ఏది చూపి అన్నాం అనుకోండి. ఏమైంది? అది కథగానే మిగిలిపోయింది. అవునా కదా? చిటికి నేలతో మోసాడన్న ఏది అన్న అంటే ఎక్కడ మిగిలిపోయింది? కథగానే మిగిలిపోయింది. మరి బైబిల్లో ఉన్న సంగతి ఎలా మిగిలింది? చరిత్రలో జరిగిన ఒక సంఘటనలాగా మిగిలింది. అందుకే ఏదైనా చరిత్ర గురించి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలి? చరిత్ర మరియు ఆర్కియాలజీ. ఇప్పుడు మన కథలో చరిత్ర విద్యార్థులు అలాగే ఆర్కియాలజీ విద్యార్థులు వీళ్ళందరూ కలిసి వాళ్ళకి ఒక కోరిక కలిగింది. ఏంటి ఆ కోరిక అంటే యూరప్ అనే ఒక ఖండానికి పోవాలి. యూరప్లో ఎవరు ఉంటారండి? తెల్ల జాతీయులు ఉంటారు, తెల్ల తోలోళ్ళు. ఈ యూరప్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు కోరుకుని మొత్తానికి వాళ్ళందరూ ఒక విమానం మాట్లాడుకుని అందరు కలిసి ఒక విమానం మాట్లాడుకుని యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అందరూ కలిసి వాళ్ళని ఒక ట్రిప్కి తీసుకెళ్తారు. ఈ ట్రిప్ ఎలా వెళ్తుందంటే అలా వెళ్తా వెళ్తా కరెక్ట్గా ఇస్రాయేల్ పక్కన ఒక సముద్రం ఉంటుంది. ఏంటి ఆ సముద్రం? మధ్యధరా సముద్రం. ఏంటది? మధ్యధరా సముద్రం. ప్రపంచం మొత్తానికి మధ్యలో ఉండేది మధ్యధరా సముద్రం. ఈ మధ్యధరా సముద్రానికి పైన యూరప్ ఉంటుంది, పక్కన ఆసియా ఉంటుంది, కింద ఆఫ్రికా ఉంటుంది. ఏముంటుందండి? మధ్యధరా సముద్రం పైన యూరప్ అంటే తెల్లోళ్ళు, పక్కన ఎవరు ఉంటారు? ఆసియా అంటే మనం, కింద ఎవరు ఉంటారు? ఆఫ్రికా వాళ్ళు అంటే నల్లోళ్ళు. నల్లోళ్ళు, తెల్లోళ్ళు, సామాన్ సాయోళ్ళు అనమాట. ఆ పైన ఉన్న వాళ్ళు ఎవరంటే యాపేతు కుమార్. కింద ఉన్న వాళ్ళు ఎవరంటే ఎంతమంది అండి కొడుకులు? షేము, హాము, యాపేతు. హాము కుమారులు కింద ఉంటారు, షేము కుమారులు పక్కన ఉంటారు అంటే ఆసియాలో ఉన్నవాళ్ళు. మనందరం ఎవరు? మనందరం షేము కుమార్. అందుకే మనం తెల్లగా ఉండమో నల్లగానో ఉంటాం. అర్థమవుతుందండి? ఆఫ్రికా వాళ్ళు ఫుల్లు నలుపు, పైన ఉన్నటువంటి యాపేతు సంతానం ఫుల్ తెలుపు. ఇప్పుడు ఇక్కడున్న జనం మధ్యధరా సముద్రం దాటేసి పోవాలని కోరిక. ఇలా వెళ్దాం అనే లోపు ఏమైందంటే మధ్యలో ఒక ప్రాంతంలో ఏమైందంటే విమానానికి టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు చెబుతా ఉన్నారు, ఎక్కడో మనం దిగబోతున్నాం ఒక ప్రాంతంలో. ఈ ప్రాంతంలో ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు, అందరు జాగ్రత్తగా ఉండండి అంటారు. అప్పుడు విమానం అక్కడే చక్కెర్లు కొట్టి 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 చివరికి అలా కిందకి దిగితే టైంలో అక్కడలోంచి మొత్తం కొండ మీద దిగడానికి వస్తుంటే అక్కడ నుంచి దుమ్ము రేగింది. ఆ దుమ్మంతా ఎర్రటి దుమ్మంతా ఏంటండి? ఎర్రటి దుమ్ము. ఇలాంటి ఎర్రటి దుమ్ములో నుంచి ఎటు చూసినా ఎర్రగా కనపడుతుంది. అందరికి ఆశ్చర్యం. చివరికి వాళ్ళు ఎక్కడ దిగుతారంటే ఒక కొండ మీద దిగుతారు. ఎక్కడ దిగుతారండి? ఒక కొండ మీద దిగేస్తారు. దిగినప్పుడు ఎటు చూసినా కానీ ఎర్రగా ఉంటుంది, ఎటు చూసినా ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రగా ఉండే దాంట్లో నుంచి మనది ఒక టైటిల్ పడింది. ఏమని? కనుమరుగైన
ఎర్రనే సామ్రాజ్యం. ఎందుకని కనుమరుగైందంటే అటు చూస్తే చాలా ఇళ్ళు కనపడుతున్నాయి, పాడుపడిన ఇళ్ళు కనపడుతున్నాయి, కానీ మనుషులు లేరు. పాడుపడిన ఇళ్ళు కనపడుతున్నాయి కానీ మనుషులు లేరు. ఇళ్ళు కూడా ఎలా ఉన్నాయి? మోడర్న్ ఇళ్ళు. మంచి ధనవంతులు ఉంటారే, ధనవంతులు ఇళ్ళు ఎటువంటివండి? ఎప్పుడన్నా కానీ జమీందారు గారి కోటలు చూసారా? ఎటువంటి పాత రోజుల్లో పెంకుటిల్లుగా ఇట్ట కప్పేసి బయట నుంచి ఒకలాగా ఉంటే లోపలికి పోతే ఎటువంటిదండి? అసలు మీరు ఊహించను కూడా ఊహించరు అటువంటి వాళ్ళ ఇల్లు. చూడటానికి పాత ఇలాగానే ఉంటాయి, లోపలికి పోతే అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అలాంటి గొప్ప ఇళ్ళు అనమాట. ఎర్రగా కనపడుతున్న ఇల్లు చూస్తుంటే ఏమని అర్థమవుతుంది? ఒకప్పుడు ఇక్కడ మనుషులు ఉండేవాళ్ళంట, పక్కన వాళ్ళు అన్నారు. మరి ఇప్పుడు ఏరి? ఒకప్పుడు మనుషులు ఉండేవాళ్ళంట. ఎలాంటి వాళ్ళు? ధనవంతులైన మనుషులు ఉండేవాళ్ళు. ఆ పక్కన చూస్తూ ఉంటే పడేసిన కత్తులు కనపడుతున్నాయి, పెద్ద పెద్ద కొడవళ్ళు, పెద్ద పెద్ద కత్తులు, రాగితో చేసిన కత్తులు కనపడుతున్నాయి, తుప్పు పట్టిన కత్తులు కనపడుతున్నాయి, ఇనువుతో చేసి తుప్పు పట్టిన కత్తులు, రక్తంతో ఎండిపోయిన కత్తులు కనపడుతున్నాయి, కానీ మనుషులు ఎవరు కనపడలేదు. అంటే మళ్ళీ పక్కన వాళ్ళు అన్నారు ఏమని? కత్తులు ఉండి అంటే ఎవరండి? మంచి వేటగాళ్ళు. కత్తులు ఉండి అంటే ఎవరాళ్ళు? మంచి వేటగాళ్ళు, కత్తుల్ని బాగా వాడినోళ్ళు. కత్తులంతా కొవ్వుతో నింపబడినటువంటి కత్తులు కనపడుతుంటే ఏదో జరిగింది. ఇంకా ముందుకెళ్ళి చూస్తే అక్కడ రాతపత్తులు కనపడుతున్నాయి. పాత రోజులు ఎలా రాసేవాళ్ళు? ఈరోజు అంటే పెన్ను పేపర్తో రాశారు. పాత రోజులు ఎలా రాసేవాళ్ళు అండి? ఓ చర్మపు కాగితం తీసుకుని ఆ చర్మం దాని మీద ఏం చేసేవాళ్ళు? రాస్తూ ఉండేవాళ్ళు. అలాంటి చర్మపు ప్రతులు కనపడుతున్నాయి, ఇంకు బాటిల్ కనపడుతున్నాయి, రాసిన ఈకలు కనపడుతున్నాయి, రాసిన రాతలు కనపడుతున్నాయి, కానీ రాసిన మనుషులు కనపడపోయేసరికి మరొకళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు రాసేవాళ్ళ? ఇంతకు ఏమి రాశారు వీళ్ళు? గొప్ప గొప్ప సంగతులు ఏమైనా రాశారా అని చెప్పి ఇలాంటి ప్రశ్నలతో ఏమవుతుందండి? మన పుస్తకంలో ఫస్ట్ చాప్టర్ని ప్రారంభిస్తాం. ఫస్ట్ చాప్టర్ బాగుందా లేదండి? ఒకవేళ నచ్చితే చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరచండి. ఇప్పుడు మనకు అర్థం కావాలి ఏమని? ఎలాంటి ఎర్రదనాన్ని ప్రేమించిన జనం, ఎలాంటి ఎరుపుని ప్రేమించిన జనం ఒకానొక టైంలో భూమి మీద జీవించారంట. మరి జీవించారు అని అంటే వాళ్ళు ఎవరు? అసలు వాళ్ళు ఎందుకని? వాళ్ళు అంత గొప్పగా ఎలా ఉన్నారు? ఎక్కడ చూసినా కానీ సంపదే, ఎక్కడ చూసినా ఆస్తులు, ఎక్కడ చూసినా ఎర్రగా ఉంది. ఇలాంటి ఎర్రటోళ్ళు ఈరోజు భూమి మీద ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎర్ర జుట్టు, ఎర్ర తోలు, ఎర్ర డ్రెస్సు, పైనుంచి కింద దాకా అంత ఎరిపే, ఎర్రటి తోలు, ఎర్రటి చర్మం. ఎవరైనా ఉన్నారండి? ఉన్నారా? లేరు. అంటే ఎప్పుడో జరిగిన కొన్ని సంగతులు ఈరోజు మనం తెలుసుకోవాలంటే ఎక్కడికి పోవాలి? ఆర్కియాలజీ అలాగే చరిత్రలోకి పోవాలి. అందుకే మనం ఎంపిక చేసుకున్న విద్యార్థులు ఎవరు? ఆర్కియాలజీ విద్యార్థులు, అలాగే చరిత్ర గురించిన అవగాహన ఉన్న విద్యార్థులు. వీళ్ళందరూ కలిసి అనేక ప్రశ్నలు వేస్తుంటే ఆ ప్రశ్నలోంచి మనం ఒక మంచి సబ్జెక్టులోకి వెళ్తాం. కాబట్టి ఇప్పుడు మనం బుక్లోంచి బయటకు వద్దాం. ఫస్ట్ చాప్టర్ చెప్పి ఆపేసి ఇంతకీ ఎర్రటోళ్ళు ఎవరనేది మనం ఎక్కడికి రావాలి? దేని గురించి అయినా చెప్పాలంటే ప్రపంచంలో అది ఓన్లీ బైబిలే చెప్పాలి. ఎవరు చెప్పాలండి? బైబిలే చెప్పాలి. ఒకప్పుడు నీనివేన పట్టణం ఉంది, ఇప్పుడు ఉందా భూమి మీద? లేదు. ఒకప్పుడు భారతదేశంలో సింధు నాగరికత అని ఒకటి ఉండేది, ఇప్పుడు ఉందా భారతదేశంలో సింధు నాగరికత? లేదు. ఒకప్పుడు ఏదో ఉంది, ఇప్పుడు ఉందా? అది లేదు. అంటే ఎప్పుడో ఉన్న దాని గురించి ఇప్పుడు మనం ఏం చేయాలి? అధ్యయనం చేయాలంటే వీటి గురించి తెలియజేసే ఒకే ఒక గ్రంథం ఏంటండి? అదే మనం చదువుతున్న బైబిల్ గ్రంథం. ఇలాంటి బైబిల్లోంచి అందరికీ తెలిసినటువంటి అబ్రహాం గారు, అబ్రహాం గారి దేవురు, అండి ఊరు. అబ్రహాం గారి దేవురు ఊరు. ఈ ఊర్లో నుంచి అబ్రహాం గారు బయలుదేరారు. ఆయన బయలుదేరిన సంవత్సరం ఏంటంటే 1950 సంవత్సరం క్రీస్తుకు పూర్వం. ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం 1950 సంవత్సరంలో స్టార్ట్ అయ్యి ఈ అబ్రహాం గారు దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి వచ్చేసాడు. దేవుడు చెప్పిన ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయనకి 86 సంవత్సరాలప్పుడు క్రీస్తు పూర్వం 1918 సంవత్సరంలో మొట్టమొదటి కుమారుడిని కన్నాడు. డేటులు చాలా ఇంపార్టెంట్. ఏ సంవత్సరంలో? క్రీస్తుకు పూర్వం 1918 సంవత్సరం. డేటులు రాసుకోండి, చాలా ఉపయోగపడతాయి. 1918 సంవత్సరంలో 86 ఏళ్ల వయసు అప్పుడు ఏం కన్నాడండి? కుమారుడిని కన్నాడు. ఆ కుమారుడి పేరు ఏం పేరు? ఇష్మాయేలు.
ఏం పేరండి? ఇష్మాయిల్. అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళటానికి ముందు ఒక విద్యార్థిగా ప్రతి పాయింట్ని మీరు చెబుతా రాసుకుంటా ముందుకెళ్దాం. కుమారుడి పేరు ఏం పేరు? ఇష్మాయిల్. అబ్రాహాంకి ఇష్మాయిల్ అంటే చాలా ఇష్టం. ఒక మాట చెప్పాలంటే ఇస్సాకు కన్నా ఇష్మాయిల్ అంటేనే ఇష్టం. ఎవరంటే ఇష్టం? ఇస్సాకు కన్నా ఇష్మాయిల్ ఇష్టం. బాగా ప్రేమించాడు. ఎందుకని? ముసలోడయ్యేదాకా ఎదురు చూసి ముసలితనంలో పుట్టినటువంటి కొడుకుని అమితంగా ప్రేమించాడు. ఆయన లేకుండా అసలు ఉండేవాడు కూడా కాదు. అంతగా ప్రేమించాడు. దాసి కుమారుడైనా కానీ పుట్టింది ఆయనకేగా, తల్లి మార్పు. కానీ ఈయనకే కదా పుట్టింది, సొంత కుమారుడు కాబట్టి బీభత్సంగా ప్రేమించాడు. ఇలాంటి ప్రేమలో నుంచి దేవుడు చెప్పేదాకా, ఇదిగో నీకు నేను ఎవరి ద్వారా ఇస్తానో సంతానాన్ని, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును, నువ్వు ఆయన పక్కన పెట్టేసేయి, నేను నీకు ఇచ్చే లైను వేరు, ఈ లైన్ వచ్చేదాకా నువ్వు ఆయన పక్కన పెట్టానంటే మొత్తానికి ఎలాగో బలవంతంగా ఇష్మాయిల్ని పక్కన పెట్టాడు. మరి ఆయన సంగతి ఏంటి? ఆయన సంగతి ఏంటంటే ఆయనలో నుంచి కూడా ఎంతమంది వస్తారంట? 12 మంది మహారాజులు, గొప్ప రాజులు వస్తారు, సంపాదికులు వస్తారని చెప్తే వాళ్ళల్లో పెద్ద కుమారుడి పేరు నెబాతు. పెద్ద కుమారుడి పేరేంటి? నెబాతు. ఎందుకంటే మనం చెప్పే సబ్జెక్ట్లో నెబాతు అనే పేరు చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇష్మాయిల్ యొక్క మొదటి కుమారుడి పేరు ఏం పేరు? నెబాత్. ఈ నెబాత్ వీళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారంటే అక్కడ నుంచి కిందకి వెళ్ళి అరేబియా అనే ప్రాంతంలో సెటిల్ అయ్యారు. ఈరోజు అరేబియాలో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే ఇష్మాయిల్ యొక్క సంతానం. వాళ్ళు ఎవరండి? ఇష్మాయిల్ యొక్క సంతానం. ఇష్మాయిల్ వాళ్ళ తండ్రి ఎవరు? అబ్రహాం. అంటే అబ్రహాం సంతానే వాళ్ళు కూడా. అరేబియాలో ఉన్న వాళ్ళు ఎవరు? అబ్రహాం సంతానమే. వీళ్ళందరూ కలిసి అరేబియా ప్రాంతంలో సెటిల్ అయ్యారు. అందులో పెద్ద కుమారుడి పేరు ఏం పేరు? అందరూ చెప్పాలి. పెద్ద కుమారుడి పేరు ఏం పేరు? నెబాత్. ఈ నెబాత్ వాళ్ళందరూ అక్కడ సెటిల్ అయ్యారు. సెటిల్ అయినా కానీ ఆయనకి ఏంటంటే మైండ్లో ఒకటి, ఏమని? ఇస్సాకు పుట్టిన తర్వాత ఇష్మాయిల్ని ఏం చేశారో పక్కన పడేశారు కాబట్టి ఇష్మాయేలు సంతానికి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా పగే. ఈరోజు అక్కడ యుద్ధం జరుగుతుంది. ఎక్కడ? ఇశ్రాయేల్ దేశంలో యుద్ధం జరుగుతుంది. దేనికోసం? ఎవరెవరి మధ్య యుద్ధం అది? ఎవరెవరి మధ్య? అబ్రహాము పెద్ద కుమారుడైన ఇష్మాయేలు సంతానానికి, అబ్రహాము రెండో కుమారుడైన ఇస్సాకు సంతానానికి అప్పుడు మొదలైంది ఫైటింగ్. ఈ రోజు కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుందా లేదా? ఎప్పటి నుంచి అది? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళ కోరిక ఏంటంటే ఇస్సాకు వలనైనది నీ సంతానం అన్నారే, వాళ్ళు భూమి మీద ఉండకూడదు. భూమి మీద ప్రపంచ పటంలో నుంచి అబ్రహాము ద్వారా ఇస్సాకులో నుంచి వచ్చినటువంటి ఇస్సాకు గర్భవాసం మొత్తాన్ని తుడిచిపెట్టాలనేది వాళ్ళ కోరిక. ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అందరు చెప్పాలి. ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి? ఇష్మాయిల్ దగ్గర నుంచి వచ్చింది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత 1904 సంవత్సరం, క్రీస్తుకు పూర్వం 1904 సంవత్సరం, అప్పటికి అబ్రహాంకి ఎంత వయసు? ఎంతండి? 100 సంవత్సరాలు వచ్చింది. ఆ టైంలో ఎవరిని కన్నాడంటే ఇస్సాకుని కన్నాడు. ఎవరిని కన్నాడు? ఇస్సాకుని కన్నాడు. ఇదంతా మీకు తెలిసిందే మళ్ళీ చెబుతున్నాను అనుకోమాని. ఇక్కడ నుంచి తెలియని దాంట్లోకి వెళ్తాం. ఇప్పుడు ఎవరండి? 1904 సంవత్సరం ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టేశాడు. ఇలా ఇస్సాకు పుట్టిన తర్వాత ఇప్పుడు ఇస్సాకు 60 ఏళ్ళు వచ్చినాయి. ఇస్సాకు ఎన్ని ఏళ్ళు వచ్చినాయి? 60 సంవత్సరాలు వచ్చినాయి. అంటే ఏ సంవత్సరం అది? లెక్కలేండి ఒకసారి. ఎప్పుడైనా కానీ బైబిల్ చదివేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదివేటప్పుడు మీ పక్కన అట్లాస్ ఒకటి ఉండాలి, ప్రపంచ అట్లాస్. దాని తర్వాత డిక్షనరీ ఒకటి ఉండాలి, ఇంగ్లీష్ బైబిల్ ఒకటి ఉండాలి, క్యాలిక్యులేటర్ ఒకటి ఉండాలి, పెన్ను పేపర్లు ఉండాలి. దాని తర్వాత లెక్కలేయటం కోసం మొత్తం అంతా రెడీ చేసుకుంటే కానీ బైబిల్ ఒక పాయింట్ దిగదు. లెక్కలు లేకుండా ఊరినే చదివేశారు అనుకోండి, ఏం అర్థం కాదు. అర్థం కావాలంటే ఏం కావాలి? కరెక్ట్ క్యాలిక్యులేషన్ పడాలి. పాయింట్ టు పాయింట్, సంవత్సరం టు సంవత్సరం, పిన్ టు పిన్ కరెక్ట్గా పడితే అప్పుడు బైబిల్ ఎంత గొప్పదనే సంగతి మనకు అర్థమైంది. ఇప్పుడు 60 సంవత్సరాలు గడిచిందంటే ఏ సంవత్సరం వచ్చింది? క్రీస్తుకు పూర్వం 1836 సంవత్సరం. వెనక నుంచి ఇటు వస్తున్నాం కాబట్టి తగ్గిద్ది. మనం ఏం చేస్తామంటే కలిపేస్తాం. +60 అని చెప్పి ఏం చేస్తాం? దీన్ని కలుపుతాం. అటు నుంచి వచ్చేటప్పుడు ఏం చేయాలి? క్రీస్తు పూర్వం నుంచి తీసేయాలి. రాసుకోండి సంవత్సరం పేరు. క్రీస్తు పూర్వం 1836 సంవత్సరం ఇస్సాకు ద్వారా రిబ్కా వీళ్ళిద్దరిలో నుంచి పిల్లలు పుట్టాలి. వీళ్ళ నుంచి ఎవరు పుట్టాలండి? పిల్లలు పుట్టాలి.
ఈ పిల్లలు పుట్టే టైంలో ఒక డ్రామా జరుగుతుంది. పిల్లలు పుట్టే టైంలో ఒక డ్రామా జరుగుతుంది. ఏ సంవత్సరం అది? క్రీస్తుకు పూర్వం 1836 సంవత్సరం. అందరూ చెప్పాలి, మొహమాటం లేకుండా చెప్పండి. ఈ 2 గంటలని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం దేవుడి మాటలు వినటానికి. ఏ సంవత్సరం అండి? క్రీస్తుకు పూర్వం 1836 సంవత్సరం ఒక డ్రామా జరుగుతుంది. ఆ తల్లిగారు దేవుణ్ణి ఒక విచిత్రమైన కోరిక కోరుకుంటారు. తల్లి అంటే ఎవరో? రెబ్కా. ఏమని కోరుకుంటుందో మనందరం ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం రెఫరెన్స్లు కూడా రాసుకోండి. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమెని విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినడు కనుక అతని భార్య రిబ్కా గర్భవతి ఆయను. ఇప్పుడు 22. ఆమె గర్భములో శిశువులు అంటే ఒకళ్ళ ఇద్దరా? శిశువులు అంటే ఒకళ్ళ ఇద్దరా? అంటే గర్భంలో ఇద్దరు ఉండేశారు ఆల్రెడీ. ఈ శిశువులు ఏం చేస్తున్నారంట? శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి, ఒకరితోనొకడు పెనుగులాడిరి. పెనుగులాటం అంటే ఇద్దరు కడుపులో తనుగు చేస్తున్నారు. ఎక్కడండి? కడుపులోనే తనుకుంటున్నారు జనం. కడుపులోంచి ఇంకా బయటికి రాలా. తల్లి లోపల ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? తంతా ఉంటాడు అప్పుడప్పుడు సింగిల్గా. తన్నప్పుడు మురిసిపోతూ ఉంటారు, భలే తంతున్నాడే అని. వాళ్ళకి తర్వాత అర్థం కాదు, ఏమని బయటకు వచ్చిన తర్వాత కూడా తంతాడని అర్థం కాదు. అవునా కాదా? ఇప్పుడు ఇద్దరు తన్నుకుంటూ ఉండేసరికి తల్లికి సంతోషం లేదు. ఒకళ్ళు తనుకుంటే తల్లికి సంతోషం, భలే తంతున్నాడు, కాళ్ళు గదిలేస్తున్నాడని. ఇద్దరు తల్లిని తంతలా, ఈ నాయన ఆయన నేనే తంతున్నారు. బాగా అర్థం చేసుకోండి సన్నివేశాన్ని. కడుపులో ఏం జరుగుతుంది? తన్నుగులాట, కొట్టుకులాట వస్తున్నారు. ఎవరెవరో? ఇద్దరం. ఈ కొట్టుకులాట కొట్టుకుంటూ ఉండేసరికి తల్లికి సంతోషం కలగల. తల్లికి ఏం స్టార్ట్ అయింది? ఒక బాధ, ఒక వేదన స్టార్ట్ అయింది. కంటిన్యూ చేయండి. 22వ వచనం. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి కనుక ఆమె, ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకు? నేను ఎందుకు బ్రతకాలి? ఇప్పుడే కొట్టుకుని చేస్తున్నారు వాళ్ళు కడుపులో. ఎక్కడ కొట్టుకున్నారు? బయటికి రాకముందే తల్లి గర్భంలోనే కొట్టుకున్నారు. ఏ సంవత్సరంలో జరుగుతుంది? క్రీస్తుకు పూర్వం 1836 సంవత్సరం. అప్పుడు ఇస్సాకు వయసు ఎంత? 60 సంవత్సరాలు. క్రిస్టల్ క్లియర్గా సబ్జెక్టు నేర్చుకోండి. ఇస్సాకు వయసు ఎంత? 60 సంవత్సరాలు. ఇద్దరు తన్నుకుంటా ఉంటే తల్లికి సంతోషం లేదు. తల్లికి ఏమొచ్చిందండి? దుఃఖం. ఎలాగైతే నేను ఎందుకు బతకాలి? ఇప్పుడే కొట్టుకుంటున్నారంటే తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతుందో ఒక డౌట్ వచ్చేసింది. ఈరోజు మన టైటిల్ ఏందండి? కనుమరుగైన ఎర్రని సామ్రాజ్యం. ఆ కనుమరుగైన ఎర్రని సామ్రాజ్యంలోకి వెళ్తున్నాం మనం. ఎక్కడి నుంచి? తల్లి గర్భంలో నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఏది పట్టుకోవాలన్నా దాని యొక్క వేరు దగ్గర నుంచి మనం ప్రారంభించాలి. అంతేనా కదండి? వేరు దగ్గరికి వెళ్లకుండా అదేందా ఇదేందా అని చూశారనుకోండి, ఏ సమస్య పరిష్కారం కాదు. ఒక దాన్ని పరిష్కరించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దాని రూట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు రూట్ ఎక్కడుంది? ఫైటింగ్ రూట్ ఎక్కడుంది? తల్లి గర్భంలో. ఆ తల్లి పేరు ఏం పేరు? రిబ్కా. ఏ సంవత్సరం? క్రీస్తు పూర్వం 1836 సంవత్సరంలో తల్లి గర్భం. ఎంత ఉండేదండి సైజు? ఎంత సైజు? వీళ్ళు ఎంత ఉంటారు? బొడ్డోళ్ళు ఎంత ఉంటారు? అవునా కదా? వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తూ ఉంటే తల్లికి బాధ వచ్చేసింది. ఏంటబ్బా ఇది? వీళ్ళు ఇప్పుడే కొట్టుకున్నారంటే నేను ఎందుకు బతకాలి? ఇంకా చదవండి. ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళాను. ఇక అడుగుతుంది, ఓపిక పట్టలేక దేవుణ్ణి అడుగుతుంది. ఇన్ని సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉన్నా బాగానే ఉంది. ఆ బాధ కన్నా లోపల ఇద్దరు పిల్లలు పడి వాళ్ళు తన్నుకుంటుంటే బాధ ఎక్కువైపోయింది. ఏంటి ప్రభా ఇది? వీళ్ళు ఎందుకు తనువు చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది ప్రభా అని చెప్పి అడిగితే ఏమన్నాడండి? అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 23వ వచనం, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జానపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ప్రత్యేకంగా అంటే అది సపరేటు, ఇది సపరేట్. అప్పుడప్పుడు కమలాలు పడతారు. ఎట్టుంటారండి? ఇద్దరు ఒకేలాగా ఉంటారు. ఒకే కళ్ళు, ఒకే ముక్కు, ఒకే నోరు, ఒకే హైటు. ఇద్దరిలో అన్నెవరో తమ్ముడెవరో తెలియదు. అవునా కదా? అక్కెవరో చెల్లెవరో తెలియదు. ఇద్దరు ఒకేలాగా ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే ఐడెంటికల్ ట్విన్స్ అంటారు. ఏమంటారండి? ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఒకేలాగా ఉంటారు ఇద్దరు. ఇట్లాంటి వాళ్ళు సమాజంలో బోల్డు మంది ఉంటారు.
కొంతమంది ఎలా ఉంటారంటే నాన్ ఐడెంటికల్ ట్విన్స్, అంటే ఒకడు ఒకలాగా ఉంటాడు, ఇంకోటి ఇంకోలాగా ఉంటారు. వీళ్ళిద్దరు కమల పిల్లలంటే ఎవరు నమ్మరు? నమ్ముతారండి? అసలు ఒకే తల్లి పిల్లలన్నీ ఎవరు నమ్మరు. వాడు చూస్తే ఎర్రగా పుట్టి, వీడు చూస్తే నల్లగా పుట్టే. ఏ గర్భంలోంచి? ఒకే తల్లి గర్భంలోంచి. వాడు చూస్తే పొడుగ్గా పుట్టే, వీడు చూస్తే పొట్టిగా పుట్టే. వాడు చూస్తే తెల్ల జుట్టు, ఈయన చూస్తే నల్ల జుట్టు. ఆయన చూస్తే బలంగా పుట్టే, ఈయన చూస్తే బక్కగా పుట్టే. అర్థమవుతుందండి? దీన్ని ఏమంటారు? అన్ఐడెంటికల్ ట్విన్స్. ఇప్పుడు రిబ్కా గర్భంలో ఎవరున్నారు? చెప్పండి, ఎవరున్నారు? పేర్లు కాదు, మన కాదు, ఎవరున్నారు? అన్ఐడెంటికల్ ట్విన్స్ ఉన్నారు. అన్ఐడెంటికల్ అంటే ఇద్దరు ప్రత్యేకం. ఆయన స్టైల్ అయిందే, ఈయన స్టైల్ అయిందే. ఆయన ఒక మూర్ఖుడు, ఈయన ఒక మోసగాడు. ఇద్దరు చెడ్డోళ్ళే, ఇద్దరు మంచోళ్ళేం కాదు. ఆయన ఎవరు? మూర్ఖుడు, ఈయన మోసగాడు. ఇద్దరు డిఫరెంట్ క్యారెక్టర్లతో పుడుతున్నారు. ఇప్పుడు దేవుడే చెబుతున్నాడు. మరొకసారి చదువుదాం. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జానపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చింది. జానపదం అంటే చెప్పండి. జనపదం అంటే సివిలైజేషన్, కల్చర్ అంటే వాళ్ళతో కల్చరు, వీళ్ళతో కల్చర్. అవునా కదా? వాళ్ళతో కల్చరు, వీళ్ళతో కల్చర్. దళితులు ఉన్నారనుకోండి, వాళ్ళతో కల్చర్. రెడ్లు ఉన్నారనుకోండి, వాళ్ళతో కల్చర్. అవునా కదా? అది సపరేట్, ఇది సపరేట్. వాళ్ళు చూసే కోణం వేరు, వీళ్ళు చూసే కోణం వేరు. అడిగినప్పుడు వాళ్ళు స్పందించే వేరు, వీళ్ళు స్పందించే తీరు వేరు. అవునా కదా? ఎందుకని? వేరే వేరే జానపదాలు. చెన్నై పోయాం అనుకోండి, అక్కడ కల్చర్ వేరు, ఎక్కడుంటే ఇక్కడ కల్చర్ వేరు. కర్ణాటక పోతే అక్కడ కల్చర్ వేరు, ఆంధ్రాలో ఉంటే ఇక్కడ కల్చర్ వేరు. బెంగాల్ పోయారు అనుకోండి, అక్కడ కల్చర్ వేరు, ఇక్కడ కల్చరు వేరు. ఎన్నిటిని ఏమంటారంటే డిఫరెంట్ జానపదాలు. ఈ 2 జానపదాలు ఇప్పుడు ఎక్కడున్నారు? రిబ్కా గర్భంలో 2 ప్రత్యేకమైన జానపదాలు ఉన్నారంట. నెక్స్ట్, ప్రత్యేకముగా వచ్చును, ఒక జానపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. అది అండర్లైన్ చేసుకుని పెట్టు. ఎవరెవరికి దాసుడు? పెద్దోడు చిన్నవాడికి దాసుడు. పెద్దోడు చిన్నవాడికి దాసుడు కాబట్టి ఇప్పుడు 2 జానపదాలు ఒకదానికంటే ఒకటి బలిష్టం అంటే ఫైటింగ్ ఎలా ఉంటుందండి? నువ్వు నన్ను కొడితే నేను నిన్ను కొడతా, నువ్వు మళ్ళీ నన్ను కొడతావు, మళ్ళీ నేను నిన్ను కొడతా. ఇది బలిష్టమైన ఫైటింగ్. అంతేనా కదండి? మామూలు ఫైటింగ్లు ఎటువంటి ఒక గుద్దితే వాళ్ళు చచ్చిపోతారు, అందులో ఫైటింగ్ ఏముంది? బలవంతుడు బలహీనుడిని కొట్టాడు, అయిపోయింది. ఇక్కడ అలా కాదు. ఈ స్టోరీ ఎలా రన్ అవుతుంది? నువ్వు నన్ను కొట్టు, నేను నిన్ను కొడతా, నువ్వు మళ్ళీ నన్ను కొట్టు, నేను నిన్ను మళ్ళీ కొడతా. ఇద్దరం కొట్టుకుంటానే ఉందాం, చివరికి తెలుసుకుందాం ఎవరు వినరు. ఇప్పుడైనా బాక్సింగ్ చూసారనుకోండి, ఎట్లా ఉండాలి ఫైటింగ్? ఆయన వచ్చి ఈయన కొట్టాడు, ఆయన పడిపోయాడు, సపోర్ట్లో కొడతారా మీరు? అదే సప్పగా సాగిందండి అంటారు మ్యాచ్. అవునా కదా? క్రికెట్ మ్యాచ్ ఆడారు అనుకోండి, వాళ్ళు 20కి ఆల్అవుట్ అయ్యారు, మన వాళ్ళు 2 ఓవర్లో కొట్టేశారు. మ్యాచ్ ఏమైనా మజా ఉందా? ఏమీ లేదు. వాళ్ళకు 300 కొట్టి మనోళ్ళు కూడా చివరి బాల్ దాకా ఆడి మనోళ్ళు కూడా చివరిలో కొట్టారు అనుకోండి, అప్పుడు అంటారు ఏమని? భలే మ్యాచ్ అండి, ఏమా రసవత్తంగా సాగిందండి అంటారు. అవునా కదా? అటే కాకుండా 2 బాల్ ఇంకలో 2 వికెట్లు పడిపోయి మ్యాచ్ ముందే అయిపోతే ఇంకేముంది అందులో? ఇప్పుడు ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక ఫైటింగ్. ఎలాంటి ఫైటింగ్ అది? ఇద్దరు బలిష్ఠుల మధ్య తల్లి గర్భంలో స్టార్ట్ అవుతుంది ఒక ఫైటింగ్. ఇద్దరు పర్సన్స్ ఎంత ఉన్నారు? వాళ్ళ సైజు ఎంత సైజు? అవునా కదా? ఎంత సైజు వాళ్ళ దగ్గర స్టార్ట్ అయ్యి 2 జానపదాల మధ్య జరగబోతున్న ఒక మహత్తరమైన ఫైటింగ్ లాగా అది మారిపోతుంది. అది దేవుడు చెబుతున్నాడు. ఏమని? 2 జానపదాల మధ్య బలిష్టమైనటువంటి ఒక ఫైట్ ప్రపంచం చూడబోతుంది. ఎప్పుడు? వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత రాకముందా? దేవుడు ఎప్పుడు చెబుతున్నాడు? వాళ్ళు రాకముందే చెబుతున్నాడు. ఇదిగో బేభత్సమైన ఫైటింగ్ చూడబోతున్నారు, తల్లి నువ్వు సిద్ధంగా ఉండు. నీ కడుపులో నుంచి వచ్చిన వాళ్ళు కొట్టుకోవటం చూస్తే ప్రపంచమే విస్తుపోవాలి. వాడు వీడిదంతాడు, వీడు వాడిదంతాడు, వాడు ఈయనదంతాడు, ఈ డాండిదంతాడు. ఈ తన్నుకులాట్లో అది ఎలా ఉండబోతుందని చెప్పి ఒక మంచి హింట్ ఇస్తున్నాడు దేవుడు. ఇచ్చాడా లేదా? ఇచ్చినట్టుగా కరెక్ట్గా కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందండి? ఆమె గర్భవతి కుమారుణ్ణి కని. ఆదికాండం 25వ అధ్యాయం 24-25 వచనాలు. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చాను. కొట్టండి చప్పట్లో.
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రపంచం ఎప్పుడు చూడలేటువంటి ఒక వింత జీవి పుట్టాడు. ఎట్టున్నాడంట ఆయన? ఎట్టున్నాడంట? పుట్టటమే ఎర్రగా పుట్టాడు. ఆయన జుట్టు ఎలా ఉందంట? కంటిన్యూ చేయండి. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండే. రోమ వస్త్రం అంటే పుట్టడం ఎంట్రుకలు. ఆ ఎంట్రుకలు కూడా ఎలా ఉన్నాయి? ఎర్రటి ఎంట్రుకలు, ఎర్రని తోలు, జుట్టు ఎర్రగా ఉంది, చేతులు ఎర్రగా ఉండి. పుట్టినోడు ఎట్టున్నాడు? ఎర్రగా ఉన్నాడు. అసలు ప్రపంచంలో అలాంటి ఎర్రటోడు ఎప్పుడు పుట్ల? మొట్టమొదటిసారిగా ఒక ఎర్రటోడు పుట్టాడు. ఈ ఎర్రటోడు ఎక్కడి నుంచి వచ్చాడు? అసలే తల్లి గర్భంలోంచి రక్తపు మడుగులోంచి వచ్చాడు. ఎరుపు. దానికి ఇంకా ఎరుపు ఎక్కింది. ఈ ఎరుపులోంచి ఒక ఎంట్రీ. ఎవరెంట్రీ? ఎర్రని జానపదానికి మూల పురుషుడు ఒకడు తల్లి గర్భంలోంచి బయటకు వస్తాడు. ఈ సగం వాటి వరకు బాగానే ఉంది. చివరి సీన్కి వచ్చేసరికి ఎలా ఉందంట? వెనకాల ఇంకోటి ఉన్నాడు, ఫైటింగ్ అనుకున్నామే. ఆ ఫైటింగ్ కూడా ఏం చేస్తున్నాడు? నువ్వు కాదురా ముందు పోవాల్సింది, ఎవరు పోవాలి? నేను పోవాలని చెప్పి కబడ్డీ పోటీ జరుగుతుంది తల్లి గర్భం. కబడ్డీలో ఏం చేస్తారో, గీత దండం అనుకోండి, దాటక ముందే లాగుతూ ఉంటారు వెనక పట్టుకుని. అంతేనా కదా? కబడ్డీ ఆట అంటే ఏంది? చిన్నప్పుడు నేను స్కూల్లో చదివేటప్పుడు పర్సనాలిటీ దిట్టంగా ఉందని చెప్పి కబడ్డీలో పెట్టారు. నాకు కబడ్డీ రాదు వాస్తవాన్ని. మాస్టర్కి అభిమానం కాబట్టి నువ్వే కెప్టెన్ గారు అని చెప్పి పెట్టాడు. లోపలికి పోతే కబడ్డీ అంటాడు, కాలు పట్టుకు లాగితే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కబడ్డీ ఆడలేను నేను. అర్థమైందండి? ఎందుకురా బాబు మనకి దెబ్బలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కబడ్డీ ఆడలా. ఎందుకని? ఎన్ని దెబ్బలు అవ్వరాలు. అవునా కదా? ఆడితే మైండ్ గేమ్లు ఆడాలా. దెబ్బలు తగిలించుకునే అట్లా రానప్పుడు ఎందుకు మోకాళ్ళు డొక్కుపోయి. అవునా కదా? ఇప్పుడు కబడ్డీ ఆట జరుగుతుంది. ఎక్కడి నుంచి? తల్లి గర్భంలో ఎర్రటోడు ఆల్రెడీ బయటికి సగం వస్తే వాడిని పట్టుకుని లాగుతున్నాడు ఒకడు. ఎవరండి? కబడ్డీ ప్లేయర్. మామూలు కబడ్డీ ప్లేయర్ కాదు ఆయన. ఏం పేరండి? యాకోబ్. అవునా కదా? అంటే తల్లి గర్భంలో తల్లి ఏదైతే భయపడిందో అదే జరుగుతుంది. అవునా కదా? ఒకడు ఎర్రగా వచ్చాడు, ఒకడు మామూలుగా వచ్చాడు. ఒకడు తండ్రి బ్యాచి, ఒకడు తల్లి బ్యాచి. ఒకడు వంటింటి కుందేలు, పొద్దాక వంటలు ఏం కూర, ఏం పప్పు, ఏం రసం, అది నేను వండనా, సెట్టి తెప్పనా, ఇటైనా అటైనా, అట్టు మాడిందా లేదా. అవునా కదా? ఇట్లాంటి బ్యాచ్లు ఉంటారు కొంతమంది. అమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఎవరండి? యాకోబ్. ఇంకోళ్ళు వచ్చేసరికి మొత్తం వేటగాడు. అని ఎర్రగా ఉండాలి. కూర ఎలా ఉండాలా? ఎర్రగా ఉండాలి. మంచి వేటేసి దాన్ని తీసుకొచ్చి ముక్కలు నరిగితే ఆ ఎర్రటి మాంసాన్ని తీసుకొచ్చి అలా వండితే ఆ మాంసాన్ని తింటే ఆయనకి ఇష్టం. ఈ ఎర్రటోడికి ఫేవరెట్ కలర్ కూడా ఎరుపే. ఎర్రటోడికి ఫేవరెట్ కలర్ ఏంటి? ఎరుపు. కొంతమంది అంటారు నీకు ఏది కావాలి డ్రెస్ అంటే, ఆడపిల్లలు ఏమంటారండి? పింక్ కలర్ కావాలంట. ప్రతిదానికి పింకే. అవునా కదా? కొంతమంది కలర్లు పిచ్చోళ్ళు ఉంటారు. నీకే కలర్ ఇష్టం అంటే బ్లూ అంటారు. చెరా బ్లూనే, అన్ని బ్లూనే. అవునా కదా? అది తప్ప వేరేది తీసుకోరు. బ్లూ ఉంటే అట్రాక్ట్ అయిపోతారు. ఇప్పుడు ఈయనకి కూడా ఫేవరెట్ కలర్ ఏంటి? ఏ కలర్ అండి? ఎర్రటి రంగు అంటే ఇష్టం. ఎర్రటి రంగు అంటే ఇష్టం. అందుకని ఆయన ఏం చేశాడంటే ఆకలి మీద వచ్చిన తర్వాత అట్టా చూశాడు. ఏం కనపడిందండి? చిక్కుడుకాయలు కాసేపు పక్కన పెడదాం, ఎర్రగా ఉంది, ఆ కూర కావాలంటున్నాడు. ఏం కావాలంట ఆయనకి? చెప్పండి, ఏం కావాలంట? ఎర్రగా ఉన్న కూర కావాలని చెప్పి ఆ ఎర్రటి కూర కావాలని చెప్పి ఆ ఎర్రటి దానికోసం ఏదైనా ఇస్తానని చెప్పి ఏమమ్మేసుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని ఇచ్చి పడేశాడు. దేనికోసం? చిక్కుడుకాయలు అంటే ఇష్టం కాదు ఆయనకి. చిక్కుడుకాయలు ఇష్టం కాదు. తమ్ముడు మోసగాడు కదా. మోసగాళ్ళు ఏం చేస్తారు? నీకు ఏది ఇష్టమో చూపించి నీ దగ్గర నుంచి ఏది లాక్కోవాలో అది లాక్కుంటా. అంతేనా కదా? ఎస్పెషల్గా ప్రేమికుల దగ్గర ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఏం కావాలో ఈయన ఏం చేస్తాడు? కాసేపు నటిస్తాడు. నీకు ఇదంటే ఇష్టం కదని చెప్పి కావాల్సిన నిర్ణయిస్తాడు. కొంతకాలం తర్వాత కావాల్సినవి లాగేసుకుంటాడు. తర్వాత నీదేనా, నువ్వు అంటాడు. అయిపోయింది, చాప్టర్ క్లోజ్. మొన్నటిదాకా ఇదంటే ఇష్టం అన్నావు అంటే అది అప్పుడు దేనికోసం? మోసం చేయటానికి. అవునా కదా? ఇప్పుడు చిక్కుడుకాయ కూరని పచ్చగా కూడా ఉండొచ్చు. మనం ఉండవా లేదండి? అప్పుడప్పుడు మన సుందరయ్య పాస్టర్ గారు వండుతూ ఉంటారు. చిక్కుడుకాయ అంటే పచ్చగానే ఉంటుంది, దాన్ని ఎర్రగా కూడా వండొచ్చా లేదా? ఇప్పుడు ఈయన మోసపూరితంగా ఎర్రగా ఉండేది దాన్ని, అంతేగాని చిక్కుడుగా ఎర్రగా ఉండటం కాదు. ఏం చేశాడు? మోసపూరితంగా అన్నకి ఎరుపు అంటే ఇష్టం, అన్నని ఎర్రదనంతో మోసం చేయాలి, అన్ననే రెడ్ కలర్తోనే మోసం చేయాలని డిసైడ్ అయ్యి కూరని ఎర్రగా వండాడు. వండేసరికి అంటున్నాడు ఏంటిది? ఏం కూర?
ఎర్రటి కూర. Echoes of vanished red, the Edomites' domain. Buried in dust, yet the truth shall remain. From Petra stones to Seir's highland, the Bible speaks with a guiding hand. History maps and ruins agree. God's word confirmed through archaeology. Mystery revealed with divine insight by King Shaitanya saga shining bright. Echoes of vanished red, the Edomites' domain by King Shaitanya saga shining bright. Echoes of vanished red, the Edomites' domain by King Shaitanya saga shining bright. Echoes of vanished red, the Edomites' domain by King Shaitanya